మంచిది. రాత్రికాల సమయంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో కూడి వచ్చిన మీ అందరికీ ఈ యొక్క యంత్ర శబ్దం ద్వారా వింటున్న బిడ్డలందరికీ అవకాశాన్ని ఇచ్చిన తల్లిదండ్రులకి నా యొక్క హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి కూడా యవనస్తులకి, చిన్న బిడ్డలకు, తల్లులకు, తండ్రులకు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. హల్లెలూయా. ఇటు మిక్కి అనుకూలమైన సమయము యేసయ్య మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ రోజున చూడలేక ఎంతో మంది మన్నైపోయి ఉన్నారు, హాస్పిటల్ పాలైపోయి ఉన్నారు, బలహీనలైపోయి ఉన్నారు. కానీ ఏ మంచి మనలో లేదు, ఏ యోగ్యత, ఏ అర్హత మనలో లేదు. కానీ దేవుడు తన ప్రేమ చేత మనల్ని బ్రతికిస్తున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి కొన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. 2026లో ఈ మొదటి నెలలో చివరి యవనస్తుల కూడికలోనికి దేవుడు మనల్ని నడిపించి ఉన్నాడు. హల్లెలూయా. అంతేకాదు, ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. ఏంటిదంటే రిపబ్లిక్ డే కాదనట్లేదు, కానీ ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మీరు ఉత్సాహించి సంతోషించి నా సన్నిధిలో గడుపుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు ఒక ప్రత్యేకమైన రోజు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన రోజు. అదేంది? ప్రతిరోజు యెహోవా కాదు ఏర్పాటు చేసింది, దేవుడే ప్రతిరోజు ఏర్పాటు చేసింది. కానీ ఆ రోజులో మనం ఉండటం ఏర్పాటు ప్రత్యేకత. హల్లెలూయా. ఎంతో మంది ఈ రోజును చూడలేదు. ఏంటి ప్రత్యేకత అంటే 2026 సంవత్సరము 26వ తారీఖు. అంతేకాదు, ఈ సంవత్సరములో ఇది 26వ రోజు. హల్లెలూయా. 3 సందర్భాల్లో ఒక ప్రత్యేకత మనకు కనపడుతుంది. హల్లెలూయా. 2026 26వ తారీఖు, ఈ సంవత్సరంలో ఇది 26వ రోజు. హల్లెలూయా. ఈ రాత్రి యేసయ్య కొన్ని విషయాల ద్వారా మనతో మాట్లాడుతూ విన్న వాక్యాలను మనం ఏం చేయాలి? జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆది యందు వాక్యం ఉన్నది, ఆ వాక్యము దేవుని యొద్ద ఉన్నది. ఈ రాత్రి ఆ వాక్యము నీ చేతిలో, నీ నోటిలో, నీ చెవుల్లో వినపడుతుంది. హల్లెలూయా. కాబట్టి వాక్యాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏదో వచ్చామంటే వచ్చాము, వెళ్ళామంటే వెళ్ళామన్నట్లుగా మనం ఉండకూడదు. అలాంటి వారి జాబితాలో మనం ఉన్నామంటే మన ఆత్మల ఎదుగుదల రాదు. ఎక్కడ వేసిన లోక సామెత ఉంది కదా, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా మనం పాడతాం, చప్పట్లు కొడతాం, ఆరాధిస్తాం, కూడికి వస్తాం. కానీ ఆ వాక్యాన్ని మనం గ్రహించుకొని వాక్యం ప్రకారంగా జ్ఞాపకం ఉంచుకొని లోబడి జీవించలేదంటే వచ్చినా ఒకటే, రాకుండా అక్కడక్కడ తిరుగుతూ ఆయా ప్రాంతాల్లో కూర్చున్న అక్కడక్కడ ఉన్న బిడ్డలు కూడా ఒకటే అయిపోతుంది. వచ్చిన నీవేం చేయాలంటే, గడిచిన వారంలో ఏ వాక్యం చెప్పారు, గడిచిన ఆదివారం ఏ వాక్యం చెప్పారు, శుక్రవారం ఏ వాక్యం చెప్పారో దాన్ని నెమరు వేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ తెలుసు, చాలా సార్లు ఉంటూనే ఉన్నాం. కొన్ని జంతువులు, పశువులు ఏం చేస్తే, తిన్న మేతను ఏం చేస్తే నెమరు వేసుకుంటా ఉంటాయి. అదే రీతిగా మనము వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి బలం వచ్చింది. హల్లెలూయా. ఈ రాత్రి యేసయ్య కొన్ని విషయాలు మనతో మాట్లాడుతూ వాగ్దాన నెరవేర్పు. ఏంటిది? అంశం పేరు వాగ్దానము నెరవేర్పు. వాగ్దాన నెరవేర్పు. మనందరికి తెలుసు, గడిచిన ఈ 2026వ తారీఖు మొదటి రోజున, మొదటి గడియల్లోనే మనం అందరం ఏం తీసుకున్నాం? దేవుని మందిరంలో వాగ్దానాలు. ఏంటిది? వాగ్దానాలు. చిన్న బిడ్డలు, పురిట్ల బిడ్డలు మొదలుకొని వృద్ధాపములో మంచములో ఉన్న బిడ్డల వరకు ప్రతి ఒక్కరూ వాగ్దానం తీసుకున్నాం కదా. ఆ వాగ్దానము ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. మీ అందరూ వాగ్దానాలు తీసుకున్నారా? జాగ్రత్తగా పెట్టుకున్నారా? మన బీరువాల డబ్బులు ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటామో మన వాగ్దానాలు కూడా అంత జాగ్రత్తగా ఉంచుకోవాలి. హల్లెలూయా. అయితే ఈ సంవత్సరము, ఈ 2026వ సంవత్సరము మొదటి రోజునే, మొదటి గడియల్లోనే దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు మంచి వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాలు ఇవ్వడమే కాదు, ఆ వాగ్దానాల నుండి నీతో దేవుడు మాట్లాడి ఈ సంవత్సరము నిన్ను ధైర్యపరిచాడు. హల్లెలూయా. ఈ సంవత్సరము ఎలాగ బ్రతుకుతున్నావో, ఎలాగ బ్రతకాలో వాగ్దానం ద్వారా నిన్ను దేవుడు మొదటి రోజునే, మొదటి గడియల్లో ఏం చేశాడు? ఆ వాగ్దానం ద్వారా నిన్ను ధైర్యపరిచాడు. ఆ వాగ్దానం ద్వారా నిన్ను బలపరిచాడు. మనకందరికి తెలుసు కదా, వాగ్దానం తీసుకోగానే వెంటనే వాగ్దానము మనకొస్తే మనం చదువుకుంటాం, లేదంటే
పక్కన వాళ్ళ చేత చదివించుకుంటాం. చదివిన వెంటనే ఆ వాగ్దానాన్ని బట్టి మనం చాలా సంతోషపడతాం, ధైర్యపడతాం. దేవుడి సంవత్సరం నాకు ఇలాగ చేయబోతున్నారా. రాత్రి వాగ్దాన నెరవేర్పు గురించి దేవుడు కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు. ఆ కొన్ని విషయాలను జాగ్రత్తగా విని ఆ వాక్యం ప్రకారంగా మనం బ్రతకాలి. హల్లెలూయా. లోక సువార్త 21వ అధ్యాయము. బైబిల్ తీసుకొచ్చిన తల్లులు కూడా ఒకవేళ మీకు చదువు రాకపోతే మీ బైబిల్ జిప్పు తీసి పేపర్ తిరిగేస్తూ లోక సువార్త 21వ అధ్యాయము, లోక సువార్త 21వ అధ్యాయము 33వ వచనం ఒకసారి చదువుదాం తల్లి. ఆకాశమును భూమియు గతించును కాని నా మాటలు ఎప్పటికీ గతింపవు. హల్లెలూయా. అంతేకాదు ఈ పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ రాత్రి ఇద్దరు వ్యక్తుల గురించి దేవుడు మనతో ఆ వాగ్దాన నెరవేర్పు గురించి మనతో మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. మనం చదివిన ఈ లోక సువార్త 21వ అధ్యాయము 33వ వచనములో ఏమనుందంటే, భూమి ఆకాశము గతించినను నా మాట గతింపదు. హల్లెలూయా. ఆయన మాట అనగా వాగ్దానం. ఏంటిది? వాగ్దానం. వాక్కు ప్లస్ దానము అంటే ఆయన మాటను మనకి దానంగా ఇస్తున్నాడు ఆ సంవత్సరం అంతా. కొంతమంది అక్కడక్కడ మనం చూసినట్లయితే తప్పుగా అర్థం చేసుకోదు, కానీ కొంతమంది ఒక గిన్నె తీసుకొని ఏం చేస్తారు, అమ్మా నాకు దానం చేయనమ్మా అని అడుగుతారు కదా. అలాగనే ఈ సంవత్సరము మొదటి రోజునే, మొదటి గడియల్లోనే దేవుడు తన మాటను మనకి ఏం చేశాడంటే దానముగా ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన మాటను మనకి దానముగా ఇచ్చి ఆ వాగ్దానాన్ని మన పట్ల నెరవేర్చాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ లోక సువార్తలో మనం చదువుకున్నాం కదా, భూమి ఆకాశము గతించినను ఆయన వాగ్దానము గతించదంట. హల్లెలూయా. ఈ సంవత్సరం తీసుకున్న వాగ్దానం ఉంది. ఆ వాగ్దానము ఒకవేళ ఈ సంవత్సరంలో భూకంపం వచ్చినను, ఒకవేళ ఈ సంవత్సరంలో ఎన్నో రోగాలు, తెగుళ్ళు, ఎన్నో బలహీనతలు వచ్చినను, ఎన్నో దేశాల మీద దేశాలు తెగుళ్ళు వచ్చినను, ఆ వాగ్దానం అంట భూమి ఆకాశము గతించినను నీకిచ్చిన వాగ్దానం ఉంది చూడు. నీ కుటుంబానికి ఇచ్చిన వాగ్దానం ఉంది, నీ కుమారుడికి, నీ బిడ్డలకు ఇచ్చిన వాగ్దానం ఉంది చూడు. ఆ వాగ్దానం అంట భూమి ఆకాశము గతించినను నీవు తీసుకున్న వాగ్దానము ఎంత మాత్రము గతించదు. ఏం చేయబడుతుంది? నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. నువ్వు తీసుకున్న వాగ్దానం ఏం చేయబడుతుందంటే నెరవేర్చబడుతుంది. అయితే ఈ రాత్రి బైబిల్లో అనేక మంది పట్ల వాగ్దానాలు నెరవేర్చబడ్డాయి, కానీ దేవుడు ప్రేరేపణ బట్టి ఇద్దరు వ్యక్తులు వారి జీవితాల్లో జరిగిన వాగ్దాన నెరవేర్పును మనతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. చెప్దాము హల్లెలూయా. ఇందాక మనం చదువుకున్న లేఖనములను లోక సువార్త 1వ అధ్యాయం 37వ వచనం ఒకసారి చదువుతాం తల్లి. మరలా, దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్న ఆమె ఎవరు? చివరిలో చదివాం కదా, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము అంటే దేవుడు చెప్పిన ఏ మాట అయినను ఆయన మరిచిపోడని ఆమెతో చెప్పెను. మొదటి వ్యక్తి ఎవరంటే మరియా. ఎవరు? మరియా వాగ్దానము. చెప్పండి అందరూ, మరియా వాగ్దానము. ఆ ప్లేస్ లోనే నీవు, ఆ ప్లేస్ లోనే నా వాగ్దానము. అదే రీతిగా ఈ రాత్రి దేవుడు ఏమని మాట్లాడుతున్నారంటే మరియా వాగ్దానం గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆమె వాగ్దానం ఎలాగ తీసుకుంది, ఎలాగ నెరవేర్చబడింది, మరి నీవు తీసుకున్న వాగ్దానం గురించి ఈ రాత్రి ఆలోచించాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. మరియా వాగ్దానము మనము చదివాము. అక్కడ దేవదూత మరియాతో మాట్లాడుతూ ఉంది. మరియాకి కొన్ని వాగ్దానాలు ఇచ్చింది. ఆ వచనము కంటే ముందు వచనాల్లో మనందరికి తెలుసు. గాబ్రియేలు దూత వచ్చి, మనం డిసెంబర్ నెలంతా వింటూనే ఉన్నాం, గాబ్రియేలు దూత వచ్చి మరియ దగ్గరకు వచ్చి, కన్యకగా ఉన్న మరియ దగ్గరకు వచ్చి, మరియా నువ్వు భయపడకు, నీకు శుభము కలుగును గాక, నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరించబోతున్నావని కొన్ని వాగ్దానాలు చెప్తూ ఉంది. ఎవరికంటే మరియకు. ఆ వాగ్దానాలు చెప్పి లాస్ట్ లో ఏమని చెప్పిందంటే ఆయన ఇచ్చిన మాట ఎప్పటికీ గతించదు, ఎప్పటికీ మరిచిపోడు, ఎప్పటికీ నిరార్థకము కాదు మరియా అని ఆ దేవదూత కొన్ని వాగ్దానాలు మరియకి ఇచ్చింది. హల్లెలూయా.
హల్లెలూయా. ఈ రాత్రి నీకు కూడా కొన్ని వాగ్దానాలు తీసుకున్నాం. ఈ సంవత్సరం కొన్ని వాగ్దానాలు నీ కుటుంబంలో ఉన్నాయి. ఎన్నో బైబిల్లో ఉన్నాయి, గూట్లో పెట్టొచ్చావు. ఎన్నో వాగ్దానాలు తీసుకున్నావు. ఈ రాత్రి దేవుడు కూడా నీతో ఏమని చెప్తున్నాడంటే, నీవు తీసుకున్న వాగ్దానము నెరవేర్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ వాగ్దానము నెరవేర్చబడాలంటే మనం కూడా కొన్ని చేసే పనులు ఉంటాయి. ఇప్పుడు పొలంలో విత్తనం వేయగానే పైరు ఇంటికి వచ్చిద్దా? రాదు కదా. మనము ఆ విత్తనం వేసినప్పుడు దాన్ని ప్రతిరోజు పరిశీలన చేయాలి. ముందైతే ముందు కొట్టాలి, లేదంటే ఆ కలుపు మొక్కలుంటే పీకాలి. ఆ పైరింటికి వచ్చిన దాకా ఏం చేస్తా ఉంటాం? ఆ యజమానుడు విత్తనం వేసిన ఆ పొల యజమానుడికి ప్రతిరోజు అక్కడికి వెళుతూనే ఉంటాడు. అలాగనే మనము వాగ్దానం తీసుకున్న మనము కొన్ని చేయవలసినవి ఉంటాయి. ఆ వాగ్దానము నెరవేర్చబడాలంటే కొన్ని పనులు మనం చేయాలి. హల్లెలూయా. ఆ వాగ్దానము ప్రతిఫలము మనం అనుభవించాలంటే, నువ్వు తీసుకున్న వాగ్దానము నెరవేర్పులోనికి రావాలంటే కొన్ని పనులు మనం చేస్తూ ఉండాలి. హల్లెలూయా. అయితే మొదటిగా మనము చేయవలసింది ఏంటంటే, ప్రతిరోజు ఆ వాగ్దానం కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఏం చేయాలి? ఆ వాగ్దానం కొరకు, ఆ వాగ్దానము ప్రతి బైబిల్లో ఉంచుకొని, ఆ వాగ్దానాన్ని నీ చేతిలో పెట్టుకొని ఉదయమైనా, సాయంత్రమైనా, మధ్యాహ్నమైనా ప్రతిరోజు ఆ తీసుకున్న వాగ్దానము కొరకు మనము ప్రార్థన చేయాలి. నీకు చదువు ఉన్నా లేకున్నా నీ చేతిలో వాగ్దానాన్ని పెట్టుకొని, ఆ వాగ్దానం నీకు గుర్తుంటది కదా. ఒకవేళ చదువున్న వాళ్ళైతే చదువుకొని ఆ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. ఒకవేళ నీకు చదువు లేదంటే ఆ వాగ్దానాన్ని చేతిలో పెట్టుకొని నీ ప్రార్థనలో కళ్ళు మూసుకొని నీ వాగ్దానాన్ని దేవునికి చూపిస్తూ ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానం నెరవేర్చబడాలంటే ఆ మరియా ఆమెకు వచ్చిన వాగ్దానాలు నెరవేర్చబడటానికి ఆమె మొదట ఏం చేసిందంటే, ప్రతిరోజు ఆమె ప్రార్థన చేసింది. నీవు కూడా ప్రతిరోజు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అదే కింద వచనములో చదువుదామా? అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలనైనా నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. హల్లెలూయా. ఈమె మొదటిగా ఏం చేసిందంటే, ఆమెకి కొన్ని వాగ్దానాలు వచ్చినప్పుడు ఈ వాగ్దానాలు అంతేలే, ప్రతి సంవత్సరం వస్తాయి, నేను జనవరి ఫస్ట్ రాగానే తీసుకుంటా అడబడేస్తా, అయ్యో నెరవేరితే ఏమన్నా నెరవేర్చబడితే ఏమన్నా నా కుటుంబంలో జరుగుతాయా? అందరూ తీసుకుంటున్నారు, నేను తీసుకుంటున్నాను అనుకోలేదు. కానీ ఆమె ఆ వాగ్దానాలన్నీ పట్టుకొని ఏం చేసిందంటే, ఆ వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉంది. ప్రతిరోజు ఆమె ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉంది. ఆ వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థన చేస్తుంది. అందుకే మనం చదివినాం కదా ఇందాక, అందుకు మరియా, ఇదిగో ప్రభువా దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును కాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళిపోయాను. హల్లెలూయా. చెప్దామా? హల్లెలూయా. ఆమె ఎవరితో మాట్లాడుతుంది? ఎవరితో మాట్లాడుతుంది? దేవుని దూతతో మాట్లాడుతుంది. ఆ దూత ఇప్పుడు ఆ మాటలు ఎక్కడికి తీసుకువెళ్తుంది? పరలోకానికి. మనం ప్రార్థన చేసినప్పుడు కూడా మన దగ్గర కొన్ని దేవదూతలు ఉంటాయి. ఆ ప్రత్యేకమైన దేవదూతలు మన ప్రార్థనని పరలోకానికి తీసుకువెళ్ళటానికే వస్తాయి. మనం ప్రార్థన చేసేటప్పుడల్లా వస్తాయి. నువ్వు ఇంట్లో ప్రార్థన చేసినా, ఎక్కడ ప్రార్థన చేసినా కొన్ని దేవదూతలు మనం ప్రార్థన చేసే సమయం కల్లా ప్రత్యేకంగా వచ్చి ఆ ప్రార్థనని దేవుని దగ్గరికి తీసుకువెళ్తాయి. హల్లెలూయా. అయితే ఆమె దేవునితో మాట్లాడుతుంది. ఎవరితో మాట్లాడుతుంది? దేవునితో మాట్లాడుతుంది. ప్రార్థన అంటే మనం దేవునితో మాట్లాడటము, వాక్యము అంటే దేవుడు మనతో మాట్లాడటము. హల్లెలూయా. ప్రార్థన అంటే ఏంటి అర్థము? మనము దేవునితో మాట్లాడటమే. ఇప్పుడు ఒకళ్ళు ప్రార్థన చేయమంటే ఏంటి అదొక గొప్ప విషయమా? కాదు. మనం ప్రార్థన చేయమంటే అక్కడ ఉన్న చోటనే మోకరించి దేవుడితో మాట్లాడటం. ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరంటే సృష్టికర్త. హల్లెలూయా. లోకములో మనుషులతో మాట్లాడినట్లే మనం ఏం చేస్తాము? ప్రార్థనలో దేవుడితో మాట్లాడతాం. కాబట్టి దేవుడితో మాట్లాడటం ఏంటంటే ప్రార్థన. హల్లెలూయా. ఏంటిది? దేవుడితో మాట్లాడటం అంటే ప్రార్థన. అక్కడ మరియ కూడా ఆ వాగ్దానాన్ని బట్టి, ఆమె తీసుకున్న వాగ్దానాలను బట్టి దేవుడితో మాట్లాడుతుంది. అయ్యా, నీవిచ్చావు ఈ సంవత్సరం వాగ్దానము, ఈ వాగ్దానం ప్రకారం నాకు జరుగునుగాక. చప్పట్లు కొడుతూ యేసయ్య నామమున మహిమపడదామా? ఏం కావాలంట?
ఈ వాగ్దానం ప్రకారము నాకు జరుగును గాక అని దేవునితో మాట్లాడుతుంది. దేవునితో మాట్లాడటం అంటే ప్రార్థన చేయటమే. ఆమె ప్రతిరోజు అలాగా ఆమె బ్రతుకు దినములన్నీ ఆ వాగ్దానాలు ఎప్పుడైతే ఆమె దేవదూత ఆ వాగ్దానాలు ఇచ్చిందో వెంటనే ప్రార్థన చేయటం మొదలు పెట్టింది. హల్లెలూయా. రాత్రి వాక్కు వింటున్న నీవు కూడా, వాగ్దానం తీసుకున్న నీవు కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేస్తూ ఉండాలి. ఒకవేళ నీ యజమానుడు కానీ నీ బిడ్డలు కానీ వారు పెద్ద వయసు అయిపోయి లోకానుసరంగా బ్రతుకుతూ ఉన్నట్లయితే, ఎన్ని చెప్పినా వినకపోతే వారి వాగ్దానాలు కూడా నీ చేతిలో పట్టుకొని నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా మనము ప్రతిరోజు ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఏం చేయాలి? ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మనం ఆ ప్రార్థన చేస్తుంటే ఆ వాగ్దానాలు నెరవేర్చబడతా ఉంటాయి. ఒకవేళ మనకి ఏదైనా వాగ్దానం వచ్చిందనుకో, ఒక వాగ్దానం తీసాం, ఉదాహరణకి నీ కుటుంబంలో సమాధానం కలుగుతుందని వాగ్దానం వచ్చిందానికి 2026లో 2025 అంతా మన కుటుంబంలో గొడవలు, కొట్లాట్లు, బంధువుల గొడవలు, రక్త సంబంధికులు, ఇరుగు పొరుగు వారి గొడవలు, ఆ గొడవల్లో ఉన్న 25లో మనము 26లో తీసుకున్న వాగ్దానం ఏమొచ్చిందంటే, నీకు నీ కుటుంబానికి సమాధానం కలుగునుగాక అని వచ్చింది. ఆ సమయంలో ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే మనము ప్రతిరోజు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ వాగ్దానము దేవుడు నెరవేరుస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనకు వచ్చిన వాగ్దానము విశ్వాసముతో, నమ్మకముతో ప్రార్థన చేస్తూ ఉండాలి. ఒకవేళ 2025 అంతా నీ శరీర బలహీనతల చేత, అప్పుల సమస్యల చేత, నీ శరీరముల బలహీనతల చేత, నీ కుటుంబంలో అనేకులు హాస్పిటల్ పాలైపోయి, అనేక మంది నీ కుటుంబంలో అనేక మంది రోగాల పాలైపోయి ఉంటే, ఒకవేళ 2026లో దేవుడు నీకు స్వస్థత కలుగునుగా కానీ వాగ్దానం ఇస్తే, ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు నీ కుటుంబంలో కార్యం చేస్తాడు. హల్లెలూయా. అలాంటి అనేకమైన వాగ్దానాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క వాగ్దానం దేవుడు ఇచ్చాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వాగ్దానం మంచి అంటే ధైర్యపరిచే మాట. వాగ్దానం అనగా ఈ సంవత్సరం ఎలాగ బ్రతుకుతున్నావు, ఎలాగ బ్రతకాల వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ధైర్యపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు, నడిపిస్తూ బ్రతికిస్తున్నాడు. హల్లెలూయా. చెప్దాము హల్లెలూయా. ఈ మరియా కూడా తన వాగ్దానాలు నెరవేర్పు కొరకు ఏం చేసిందంటే ప్రార్థన చేసింది. ఒక్కరోజే కాదు, ప్రతిరోజు నీవు కూడా ప్రతిరోజు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అంతేకాదు మరియా మరొక విషయం ఏం చేసిందంటే, తనలో ఉన్న మంచి లక్షణము కింద 39వ వచనం మనం చదివినట్లయితే, ఆ దినమందు మరియా లేచి యూదా ప్రదేశంలో కొండసీమల్లో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్లి జక్కయ్య ఇంట్లో ప్రవేశించి ఎలిజబెత్తుకును వందనములను చేసెను. ఎలిజబెత్తు మరియ యొక్క వందనములు విని ఆమె గర్భములో ఉన్న శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్తు పరిశుద్ధాత్మతో నిండినదై బిగ్గరగా ఇట్లా నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఆమెలో ఉన్న ఆ వాగ్దానం తీసుకున్న ఆమెలో ఉన్న మంచి లక్షణం ఏంటంటే, ఆమెలో మంచి లక్షణం మొదటిగా ప్రతిరోజు ప్రార్థన చేసేది ఆ వాగ్దానాన్ని బట్టి. రెండవదిగా ఆమె ఒక సావుకురాలు. ఎలిజబెత్ ఎవరంటే సావుకురాలు. ఎవరు? ఎలిజబెత్ కూడా ఒక సావుకురాలు. అయితే ఆమె ఆ మరియలో ఉన్న ఒక రెండవ లక్షణం, మంచి లక్షణం ఏంటంటే, ఆ వాగ్దానాన్ని సావుకుల చేతిలో పెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేసింది? వాగ్దానాన్ని సేవకుల చేతికి అప్పగించింది. నీకొచ్చిన వాగ్దానం కూడా ఏ సేవకుల్ని గొప్ప చేయట్లేదు, కానీ సేవకులు దేవునికి మనకి ఎవరంట? మధ్యవర్తులు. ఎవరు? సేవకులు దేవునికి మనకి మధ్యవర్తులు. అయితే ఆ వాగ్దానాన్ని ఏం చేసిందంటే సేవకుల చేతిలో పెట్టింది. హల్లెలూయా. నీవు కూడా ఈ రాత్రి నేను ఒక చిన్న మాట చెప్పాలని ఆశపడుతున్నా. నీవు వాగ్దానం తీసుకున్న వెంటనే, లేదంటే తర్వాత అయినా సరే, నీ వాగ్దానాన్ని సేవకుల చేతిలో పెట్టి దాన్ని ప్రార్థన చేసుకొని ఆ వాగ్దానంలో ఉన్న ఆ లోతైన మర్మాన్ని సేవకుల్లో నుండి మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. ఊరిక తీసుకొని ఇంట్లో పెడితే ఆ వాక్యంలో ఉన్న మర్మం అర్థమవుతుందా? అనేకమైన మర్మాలు ఉంటాయి ఆ వాక్యంలో.
కానీ మనకు అర్థం కాదు కాబట్టి మనం తీసుకున్న వాగ్దానం ఏం చేయాలంటే నీ సేవకుని చేతిలో పెట్టి ఆ వాగ్దానం మీద ప్రార్థన చేయించుకొని ఆ వాగ్దానము ఏంటై ఉంది, ఎందుకు వచ్చింది, నీ పట్ల ఎలాగ జరగబోతుందని ఆ వాగ్దానాన్ని నీవు సేవకుని చేత తెలియపరచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మరియ కూడా ఏం చేసిందంటే ఆమె తీసుకున్న కొన్ని వాగ్దానాలన్నీ చూడు, దేవదూత పలికిందే వాగ్దానాలు, ఆ వాగ్దానాలన్నీ పట్టుకొని ఆ దుఃఖముతో, వేదనతో, నిందతో, ఒక బాధతో ఆ దేవుని బిడ్డలు, ఒక సేవకుడు వాళ్ళ చేతిలో పెట్టి ఆ వాగ్దానాల నిమిత్తమే వారికి చెప్తూ ఉంది. హల్లెలూయా, చెప్దామా? హల్లెలూయా. చెప్తుంది, ఆమె చెప్తూ ఉంది. ఏమని చెప్తుందంటే ఇలాగ జరుగుతుంది, ఇలాగ జరిగింది, ఒక దేవదూత వచ్చింది, నాకు కొన్ని వాగ్దానాలు ఇచ్చింది. ఏం జరగబోతుంది నా యవ్వన కాలపు జీవితంలో? అనేక మంది నిందిస్తున్నారు, అనేక మంది హేళన చేస్తున్నారు, ఇవన్నీ వాగ్దానాలు ఎందుకు నాకు వచ్చినాయి అని ఆమె ఏం చేస్తుందంటే ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినాక, ఒక సేవకురాల దగ్గరికి వెళ్ళినాక, ఒక సేవకుని కుటుంబం దగ్గరికి వెళ్ళినాక ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండినది బిగ్గరగా ఇట్లా నేను హల్లెలూయా, హల్లెలూయా ఎలిజబెత్తో చెప్తూ ఉంది. ఆమెకు వచ్చిన ఆ పరిస్థితి, వాగ్దానాలన్నీ చెప్తూ ఉంటే ఆ ఎలిజబెత్ సేవకురాలు, ఆ సేవకుల కుటుంబము పరిశుద్ధాత్మతో నింపబడి ఆ వాగ్దానాల్లో ఉన్న మర్మాలను పలుకుతున్నారంట. హల్లెలూయా. రాత్రి వాక్యం వింటున్న నీవు కూడా ఎప్పుడు వాగ్దానం పట్టుకున్నా సరే నువ్వేం చేయాలంటే నీ వాగ్దానం సేవకుడి చేతిలో పెట్టాలి. అప్పుడు సేవకుడు ఆ పరిశుద్ధాత్మతో నింపబడి ఆ వాగ్దానంలో ఉన్న మర్మాన్ని నీకు తెలియపరుస్తాడు. హల్లెలూయా. ఊరిక గూట్లో పెట్టుకొని, బైబిల్లో పెట్టుకొని, సంవత్సరం తిరిగి వచ్చి నాకు మళ్ళీ తీసుకొని గూట్లో పెట్టడం కాదు. నువ్వు తీసుకున్న వాగ్దానం ఏం చేయాలంటే సేవకుని చేతిలో పెట్టి ప్రార్థన చేయించుకొని ఆ వాగ్దానంలో ఉన్న మర్మాన్ని తెలుసుకోవాలి. హల్లెలూయా. అదే నీ సేవకులో తెలియపరుస్తారా? ఇంకెవరు చేత చదివించుకోకూడదా? చదివించుకోవాలి. కానీ ఆ సేవకురాలంట పరిశుద్ధాత్మతో నిండినదై ఆ వాగ్దానాల మర్మాలు చెప్తుంది. ఆ వాగ్దానాలు మర్మాలు చెప్తూ ఉంటే ఆమె కన్నీరు ఎలాగ మార్చబడిందంటే నాట్యముగా మార్చబడింది. చప్పట్లు కూడా చేశాను, మనం ఏం పడతామా? ఎలాగ మార్చబడింది? నాట్యముగా మార్చబడింది. ఆమె ఎంత దుఃఖముతో వచ్చింది అనుకున్న ఎలిజబెత్ దగ్గరికి. ఇంట్లో వాళ్ళు కూడా హేళనగా నిందిస్తూ మాట్లాడుతూ, ఇరుగు పొరుగు వారు తలెత్తలేని పరిస్థితి, యవ్వన కాలము, గర్భము ధరించిందంటే అందరూ విచిత్రంగా చూస్తున్నారు, అందరూ ఆమె కళ్ళు వింతగా చూస్తున్నారు. కన్నీటితో, దుఃఖముతో ఆ దేవుని వాగ్దానాలన్నీ పట్టుకొని ఒక సేవకురాల దగ్గరికి, ఒక సేవకుని ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ చేతిలో వాగ్దానం పెడుతూ ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడిన సేవకురాల వాగ్దానంలో ఉన్న ఆ మర్మాలను తెలియపరుస్తుంటే ఆమె కన్నీరు ఎలాగ మార్చబడది? నాట్యముగా మార్చబడ్డది. హల్లెలూయా. రాత్రి వాక్యం వింటున్న నీవు కూడా నీ వాగ్దానం ఏదైనా సరే, ఎక్కడ తీసుకున్నా సరే, ఎప్పుడు తీసుకున్నా సరే, ఆ వాగ్దానము నీ సేవకుని చేతిలో పెట్టి ఆ వాగ్దానంలో ఉన్న మర్మం ఏమైనది, ఎందుకు అలాగొచ్చున్నది, అసలు ఏం జరగబోతుంది, ఆ పరిశుద్ధాత్మతో నింపబడిన సేవకుల ద్వారా మనము దాన్ని తెలుసుకోవాలి. హల్లెలూయా. మొదటిగా ఎలాగుంది ఆ మరియ వాగ్దానం నెరవేర్పు కొరకు? ప్రతిరోజు ప్రార్థన చేసింది. రెండోదిగా ఆమె వాగ్దానాన్ని సేవకుని చేతికి అప్పగించింది. హల్లెలూయా. రాత్రి వాక్యం వింటున్న నీవు కూడా ఏం చేయాలంటే నీ వాగ్దానాన్ని సేవకుని చేతికి అప్పగించాలి. అంతేకాదు, నీ వాగ్దానం నెరవేర్చబడాలంటే ఆ వాగ్దానము బైబిల్ ధ్యానం చేయాలి. ఏం చేయాలి? నీవు తీసుకున్న వాగ్దానము ఎక్కడ ఉంది, అది ఏ అధ్యాయములో ఉంది? విన్నామా తల్లి? అందరూ చెప్దామా? హల్లెలూయా. వాగ్దానము బైబిల్లో ఎక్కడుంది, ఏ పుస్తకములో ఉంది, ఏ వచనములో ఉంది, ఏ అధ్యాయంలో ఉంది, దాన్ని బైబిల్ ధ్యానం చేయాలి. ఏం చేయాలి? నీ వాగ్దానాన్ని బైబిల్ ధ్యానం చేయాలి. ఒకవేళ నీవు తీసుకున్న వాగ్దానాన్ని చేసావేమో, నీ యజమానుడు తీసుకున్న వాగ్దానము, వాళ్ళు లోకానుసారంగా ఉంటున్నారు కాబట్టి అది కూడా నీవే చేయాలి. నీ బిడ్డలకు చదువు వస్తే వాళ్ళు ధ్యానం చేయాలి. ఒకవేళ వాళ్ళకు చదువు రాకపోతే నీవే ఆ వాగ్దానం బైబిల్లో ఎక్కడుందో దూలాడాలి. ఆ వాగ్దానం ఏమైందో చూడాలి. అంతేకాదు, ఆ వాగ్దానానికి ముందు ఏ వాక్యం ఉంది, ఆ వాగ్దానానికి తర్వాత ఏ వాక్యం ఉందో చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగ చూస్తూ మనం ప్రార్థన చేస్తే ఆ వాగ్దానాలు నెరవేర్చబడుతూ ఉంటాయి.
ఆనాడు ఆ మరియ కూడా ఏం చేసిందంటే ఆ వాగ్దానాలను, ఆ ముందున్న వాగ్దానాలను, అసలు బైబిల్ ధ్యానములో ఎక్కడుంది వాగ్దానము, అసలు ఆ బైబిల్లో నాకు వచ్చిన వాగ్దానాలు ఎక్కడున్నాయి, ఏ అధ్యాయంలో ఉన్నాయి, ఏ వచనములో ఉన్నాయి, ఎక్కడ ఎవరు ద్వారా ప్రస్తావించబడిందని మరియా బైబిల్ ధ్యానం చేస్తూ ఉంది. హల్లెలూయా. ఇప్పుడైతే బైబిల్ వచ్చినాయి, కానీ అప్పుడు చుట్ట అంటేయా. అయితే ఆమె ఏం చేసిందంటే ఆమెకు వచ్చిన వాగ్దానాలు బైబిల్లో ఏ వచనములో, ఏ అధ్యాయాల్లో ఎక్కడున్నాయని ఆమె బైబిల్ ధ్యానించిన వ్యక్తిగా మనకు కనబడుతుంది. హల్లెలూయా. ఈ రాత్రి వాక్యం వింటున్న నీవు కూడా నీవు తీసుకున్న వాగ్దానము ఏ అధ్యాయములో ఉంది, ఏ వచనములో ఉంది, దానికి పైన ఏ వాక్యం ఉంది, కింద ఏ వాక్యం ఉందో మనం చూసుకోవాలి. హల్లెలూయా. ఊరిక వాగ్దానాన్ని తీసుకున్నామని కాదు. వాగ్దానం ఎవరైనా తీసుకుంటారు, తాగుబోతులు కూడా తీసుకుంటారు. ఒకవేళ వారి కోపం రావచ్చేమో, కానీ తాగుబోతులు తీసుకుంటారు. సేవకులు చెప్తారు కదా, దొంగతనం చేసిన వాళ్ళు తీసుకుంటారు. ఆ తర్వాత విచిత్రాలు కూడా వాగ్దానం తీసుకుంటారు. మనం తీసుకోవటం పెద్ద లెక్క ఉంది, కానీ నీవు ఆ వాగ్దానం ఎక్కడుంది, ఏమైనదని దాన్ని గమనించి ప్రార్థన చేసే వ్యక్తిగా మనం ఉంటే అది నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. ఆనాడు మరియ కూడా తనకు వచ్చిన వాగ్దానాలు ఏం చేసిందంటే, మనకందరికి తెలుసు కదా, పోయిన నెల అంతా ఇది ఉన్నాం కదా, యెషయా గ్రంథాల్లో, ప్రవక్తల గ్రంథాల్లో అనేక మంది ప్రవచించిన వాగ్దానాలు అవి. హల్లెలూయా. ఆమె గమనించింది, ఆమె ధ్యానించింది. అవును, యెషయా గ్రంథంలో ఈ వాక్యం ఉంది, కన్యక గర్భవతి అయి ఆ కుమారుని కన్నును అని వాగ్దానం ఉంది. అవును, ఈ సంవత్సరం నాకు ఇచ్చిన వాగ్దానం ఉంది, ఆ ఫలానా అధ్యాయములో ఫలానా వచనములో ఉంది అని దాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసింది. ఫలానా ప్రవక్తల గ్రంథాల్లో, ఫలానా పాత నిబంధనలో ఆ వాగ్దానం ఉన్నాయని ఆమె చూసి ప్రతిరోజు వాటి కొరకు ప్రార్థన చేసుకుంది, కాబట్టి నెరవేర్చబడ్డాయి. హల్లెలూయా. చెప్దామా హల్లెలూయా. మూడవదిగా ఆమె ఏం చేసిందంటే వాగ్దానాన్ని బైబిల్ ధ్యానం చేసింది. నీవు కూడా నీ వాగ్దానాన్ని బైబిల్ ధ్యానం చేయాలి. అది ఏ అధ్యాయములో, ఏ వచనములో, ఏ పుస్తకములో ఉందో చూసుకొని ఆ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే అలాగనే చేయాలి. అలా కాకుండా మనం ఊరిక తీసుకున్నాడు పడేయటం కాదు. ఉదాహరణకి ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకసారి తీద్దామా. వాగ్దానం గురించి, మన వాగ్దానం ఎలాగ నెరవేర్చబడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, స్తోత్రం, అందరూ చూసినట్లయితే తల్లి ఎఫెసీయులకు రాసిన పత్రిక చూద్దాం. 6వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుదామా. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగినట్లు ఇది వాగ్దానంతో కూడి ఉన్న ఆజ్ఞలో మొదటిది. హల్లెలూయా. ఇప్పుడు ఫలానా, ఉదాహరణకి ఫలానా అమ్మాయికి, సరే జెస్సీకి వాగ్దానం వచ్చింది. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగినట్లు, అయితే ఆ వాగ్దానం ఏమనంటదంటే నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు, నీవు దీర్ఘాయుష్మంతురాలు వగుతావు అని వాగ్దానం ఉంది. ఏముంది చెప్దాం అందరము నోర్తివు. నీవు దీర్ఘాయుష్మంతురాలు అవుతావు అని ఈ 2026లో ఒక అమ్మాయికి వాగ్దానం వచ్చింది. అయితే ఆ వాగ్దానము నెరవేర్చబడాలంటే ఆమె ఏం చేయాలంటే, ఆ వాగ్దానము ఎక్కడుంది, ఏ పుస్తకంలో ఉంది, ఏ అధ్యాయంలో ఉంది, ఏ వచనములో ఉంది, ఆ వచనానికి ముందేంటి వెనకేంటని అన్ని చూసుకుంటూ ఆ వాగ్దానము నెరవేర్చబడాలంటే పైన వచనం మనం చదివినట్లయితే 2వ వచనము, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. హల్లెలూయా. పైన వాక్యం మనం చదువుకున్నాం. నీకు ఆ వాక్యము, ఆ వాగ్దానము, నీవు దీర్ఘాయుష్మంతురాలు అవుతావనే వాగ్దానం నెరవేర్చబడాలంటే, ఉదాహరణ చెప్తున్నా, ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే ముందుగా ఆమె ఏం చేయాలి, తల్లిని తండ్రిని సన్మానించాలి. మనము తీసుకున్న వాగ్దానాలన్నీ చూడు, అక్కడ కూడా పైన ఒక వాక్యం ఉంటది. అది ఆ వాక్యములో దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. కింద ఒక వాక్యం ఉంటది. ఆ మధ్యలో ఉన్న వాగ్దానం నెరవేర్చబడాలంటే ఆ వాక్యాలను కూడా మనం పాటిస్తూ ఉండాలి. హల్లెలూయా. చెప్దామా హల్లెలూయా. వేరొక దీర్ఘాయుష్మంతురాలంటే 100 సంవత్సరాలు బ్రతకరు. ఆ వాగ్దానం పైనే ఉంది. ఉదాహరణకు ఆ వాగ్దానం ఎత్తిపెట్టి చెప్తున్నా, ఏముంది,
నీ తల్లిని తండ్రిని సన్మానిస్తే వాగ్దానం నెరవేర్చబడుతుంది. నీవు తీసుకున్న వాగ్దానం కూడా పైన ఒక ఆజ్ఞ ఉంటది, ఒక వాగ్దానం, ఒక మాట ఉంటది, కింద ఒక మాట ఉంటది. ఆ మధ్యలో ఉన్న నీ వాగ్దానం నెరవేర్చబడాలంటే ఆ మాటలకు కూడా మనం ఏం చేయాలి? లోబడే వారిగా ఉండాలి. హల్లెలూయా. రెండవదిగా యోహాను సువార్త 15వ అధ్యాయం. ఈ అన్ని వాగ్దానాలు మీకు ఉదాహరణకు చెప్తూ ఉన్నా. హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదవండి తల్లి. బైబిల్లో ఉన్న వాళ్ళు చదివచ్చిన వాళ్ళు నిర్లక్ష్యంగా అశ్రద్ధగా ఉండొద్దు, కానీ యోహాను సువార్త తీసి 15వ అధ్యాయం తీసి 7వ వచనం ఒకసారి చదువు. నా యందును మీరును మీ యందు నా మాటలు నిలిచిండు నెడల నీకు ఏది ఇష్టమో అడుగుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం నాకేం వచ్చిందంటే, అంటే ఉదాహరణ చెప్తున్నా, నీకు ఏది ఇష్టమో నన్ను అడగమని వచ్చింది. లేదంటే నీకేది ఇష్టమో నువ్వు అంటే ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగమని నీకు వాగ్దానం వచ్చింది. నీకు ఏది ఇష్టమో నన్ను అడుగు, నేను ఇస్తానని వచ్చింది. ఆయన ఏది ఇష్టమంటే పలానా బిర్యానీ, బంగారం, ఏంటి, ఇంకా మన బ్యాంకులో బ్యాలెన్స్, ఆ తర్వాత ఏది ఇష్టమైతే మనము అది అడుగుతున్నాం కదా. నీకేది ఇష్టమైతుంది? ఏం కావాలి? నీకు ఏది ఇష్టమైతే అది అడుగుడి అంటే, ఏది పడితే అది మనం అడుగుతా ఉంటే ఇచ్చే దేవుడు కాదు. నీకు వచ్చిన వాగ్దానం ఏంటంటే, ఆ వాగ్దానం నీకు తీసుకున్న చేతిలో ఉన్న కార్డులో ఉన్నది ఏంటంటే, నీకు ఏది ఇష్టమో దాన్ని అడగమని వాగ్దానం వచ్చింది. అయితే దానికి వాగ్దానం నీకు ఏది ఇష్టం, ఆయన నీకు ఇష్టమైంది నువ్వు అడుగుతూ ఉన్నావు. ఒకవేళ గర్భఫలం లేనప్పుడు అడుగుతున్నావేమో, ఆరోగ్యం లేనప్పుడు అడుగుతున్నావేమో, పంట ఫలముల కొరకు అడుగుతున్నావేమో, నీ కుమారుడు మారలేదని అడుగుతున్నావేమో, మనవుళ్ళు మనవరాళ్ళు మార్చబడలేదని, లేదంటే కోడలు కుమారులు అల్లుళ్ళు మార్చబడలేదని అడుగుతున్నావేమో. ఆ అడిగింది దేవుడు నీకు ఇవ్వాలంటే నువ్వేం చేయాలి? పైన లైన్ లో మనం చదువుకున్నాం కదా, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. హల్లెలూయా. ఆ వాగ్దానము నెరవేర్చబడాలంటే, అడిగినవన్నీ మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? ఆయన యందు మనము నిలిచి ఉండాలి. అంతేకాదు ఆయన కూడా మన యందు నిలిచి ఉంటాడంట. హల్లెలూయా. చెప్దాము హల్లెలూయా. నిలిచి ఉండడం అంటే ఇళ్ళ ఉండటం కాదు, ఇలాంటి కూడికల్లో ఉండటమే నిలిచి ఉండటం అంటే. ఆయన యొద్దకు రండి, అప్పుడు ఆయన నీ యొద్దకు వచ్చును. హల్లెలూయా. నిలిచి ఉండటం అంటే ఇలాంటి కూడికల్లోనే, ఆయన వద్దకు రావటం అంటే ఇలాంటి కూడికల్లోకి. కాబట్టి అక్కడ మన వాగ్దానము, అక్కడ చిన్న లెటర్ మాత్రం వచ్చింది వాగ్దానములో. ఆ కార్డులో, నువ్వు తీసుకున్న కార్డులో ఏమొచ్చిందంటే ఒక చిన్న లెటర్ వచ్చింది. ఆ లెటర్ ఎక్కడుంది, ఆ వాగ్దానం ఏ అధ్యాయంలో ఉందో, దానికి పైన ఏముంది, కింద ఏముందని మనం అది చదువుకుంటూ ఆ పైనది మనం లోబడేవారిగా ఉండాలి, కింద వాక్యానికి లోబడాలి. అప్పుడు ఆ మధ్యలో ఉన్న వాగ్దానము నెరవేర్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రాత్రి వాక్యం వింటున్న నీవు కూడా, నువ్వు తీసుకున్న వాగ్దానములు, అది ఏ వాగ్దానమైనా పైన ఒక మాట ఉంటుంది, కింద ఒక మాట ఉంటుంది, మధ్యలో నీ వాక్యం ఉంటుంది. ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే పైన ఏమని దేవుడు మాట్లాడుతున్నారు, ఎలాగ మనం జీవించాలి, కింద ఏమని దేవుడు మాట్లాడుతున్నారు, అసలు ఆ అధ్యాయంలో ఏముందో మనము ధ్యానిస్తూ ఉండేవారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానములన్నీ నెరవేర్చు వాడవు నీవే. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆమె మొదటిగా ఏం చేసింది? వాగ్దానాన్ని పట్టుకుంది. అంతేకాదు ఆ వాగ్దానం కొరకు మొదటిగా ఏం చేసింది? ప్రతిరోజు ప్రార్థన చేసింది. రెండవదిగా వాగ్దానాన్ని తన సేవకుల చేతికి అప్పగించి ఆ వాగ్దానంలో ఉన్న మర్మాన్ని తెలుసుకుంది. అంతేకాదు మూడవదిగా ఆ వాగ్దానాన్ని బైబిల్ ధ్యానం చేసిన వ్యక్తిగా మనం చూసాము. హల్లెలూయా. వ్యక్తి గురించి కొన్ని మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. మనందరికి తెలిసిన వ్యక్తి ఎవరంటే అబ్రహాము. ఎవరు? అబ్రహాము. మొదటిగా మరియ వాగ్దానము, రెండవదిగా అబ్రహాము వాగ్దానము. రెండవది ఏంటిది? అబ్రహాము వాగ్దానము. మనందరికి తెలుసు, చూద్దామా, ఆదికాండము 12వ అధ్యాయము. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువుదాం తల్లి. యెహోవా, నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను, నిన్ను ఆశీర్వాదకరముగా ఉంచేదను. అక్కడ మనం 12వ అధ్యాయం 1వ వచనంలో మనందరికి తెలుసు, దేవుడు అబ్రహాముకి కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు. ఏమిచ్చాడు?
వాగ్దానాలను ఇచ్చాడు. నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు, నిన్ను గొప్ప చేస్తాను, నీ వల్ల ప్రతి కుటుంబం ఆశీర్వాదింపబడతారు, కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు. అయ్యే కాదు, ఇంకా ముందు ముందు కూడా చాలా వాగ్దానాలు అబ్రహాముకి ఇచ్చాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఈ అబ్రహాము కూడా సేమ్ ఇందాక మరియలో మనం ఏ లక్షణాలు అయితే చూసామో ఈ అబ్రహాము కూడా అదే చేసిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఏంటంటే అబ్రహాము దేవుని దగ్గర 12వ అధ్యాయం 1వ వచనంలో వాగ్దానం తీసుకున్నారు. ఆ వాగ్దానం తీసుకున్న వ్యక్తి ఆ వాగ్దానాలు మర్చిపోలేడు. కానీ ఆ వాగ్దానాలు అబ్రహాము ప్రతిరోజు ఆ వాగ్దానాలను ఎత్తిపెట్టి ఏం చేసేవాడంటే ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా. ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. చూసినట్లయితే అదే 8వ వచనం చదివినట్లయితే చివర ఇక్కడ 9 పైన లైన్ లో ఒకసారి చదివినప్పుడు, అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ఆ వాగ్దానం కొరకు ప్రార్థన చేశాను. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఆ వాగ్దానం కొరకు ఏం చేశాడు అబ్రహాము? ప్రార్థన. ఎక్కడికి వెళితే అక్కడ ఏం చేసేవాడంటే ఆ వాగ్దానం కొరకు ప్రార్థన చేశాడు. ప్రతిరోజు ప్రార్థన చేశాడు. ఇందాక మనం మరియ జీవితంలో కూడా చూసాము. అదే లక్షణం ఈ అబ్రహాములో కూడా కనబడుతుంది. అబ్రహాము జీవితంలో ఈ మరియ యొక్క జీవితాలు వాగ్దాన నెరవేర్పు ఏంటంత స్పెషల్, ఏంటంత ప్రత్యేకత అంటే వారు చేసే లక్షణాలు ఏంటి అంటే మొదట వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేసే వ్యక్తులు. హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు ఆ వాగ్దానము నెరవేర్చబడాలంటే అబ్రహాములో కొన్ని కరువులు, కష్టాలు, ఆటంకాలు, అభ్యంతరాలు, నీకు వచ్చిన వాగ్దానం కూడా నెరవేర్చబడాలంటే కొన్ని ఆటంకాలు వస్తాయి, కొన్ని అభ్యంతరాలు, కొన్ని కరువులు, కొన్ని కష్టాలు. కానీ ఆ సమయాల్లో వాగ్దానాలు నెరవేర్చబడాలంటే కొన్ని ఆటంకాలు వస్తాయి, కొన్ని అభ్యంతరాలు, కొన్ని శ్రమలు, కొన్ని పోరాటాలు కూడా వస్తాయి ఆ వాగ్దానాన్ని బట్టి. కానీ ఆ వాగ్దానాన్ని బట్టి అలాగ వచ్చినను అబ్రహాం ఏం చేశాడంటే ఆ వాగ్దానాన్ని పట్ల విశ్వాసం ఉంచి నమ్మికుంచాడు. హల్లెలూయా. మనం చూసినట్లయితే అదే అధ్యాయంలో 10వ వచనంలో కూడా ఉంటది కదా, అప్పుడు ఆ దేశములు కరువు వచ్చెను, ఆ దేశములు కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశములో నివసించుటకును అక్కడికి వెళ్ళెను. హల్లెలూయా హల్లెలూయా. దేవుడేమో ఆశీర్వాదం ఇస్తానంటున్నాడు, దేవుడేమో గొప్ప చేస్తానంటున్నాడు. మొదటి వచనములో దేవుడేమో నీకు సమృద్ధి ఉంటది అంటున్నాడు. దేవుడేమో నిన్ను బట్టి అనేక మంది పోషింపబడతారు, నిన్ను బట్టి అనేక మంది ఆశీర్వదింపబడతారంటే అక్కడ అబ్రహాముకి ఏమొచ్చింది? కరువు వచ్చింది. దేవుడిచ్చిన వాగ్దానం వేరు, అతని జీవితంలో జరుగుతున్న సబ్జెక్టు వేరు, అతని జీవితంలో జరుగుతున్న పరిస్థితులు వేరు, దేవుడిచ్చిన వాగ్దానం వేరు. కానీ ఆ వాగ్దానం పట్ల అబ్రహాము విశ్వాసం ఉంచాడు, నమ్మాడు. కాబట్టి ఆ వాగ్దానము నెరవేర్చబడింది. రాత్రి వాక్యం వింటున్న నీవు కూడా నీకు వచ్చిన వాగ్దానం, ఉదాహరణ చెప్తున్నా, నువ్వు చాలా బలహీనురాలవేమో, కానీ ఈ సంవత్సరం నీకు స్వస్థపరుస్తారని వచ్చిందేమో, దాన్ని నమ్ము, విశ్వాసం ఉంచు. దేవుడు అబ్రహాము జీవితంలో నెరవేర్చిన రీతిగా నీ జీవితంలో కూడా వాగ్దానం నెరవేర్చబడుతుంది. హల్లెలూయా హల్లెలూయా. ఆ కరువులో ముందేమో దేవుడు 1వ వచనంలో మాట్లాడిన వాగ్దానం వేరు, తన పరిస్థితులు వేరుగా ఉన్నాయి. రాత్రి వాక్యం వింటున్న నీవు కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నా, వాగ్దానానికి వ్యతిరేకంగా నీ కుటుంబం ఉన్నా, ఆ వాగ్దానానికి వ్యతిరేకంగా నీ బిడ్డలు ఉన్నా, ఆ వాగ్దానానికి వ్యతిరేకంగా నీ పరిస్థితులు ఉన్నా సరే, ఆ వాగ్దానాన్ని నువ్వేం చేయాలంటే నమ్మాలి, విశ్వసించి ప్రార్థించాలి. ఆ వాగ్దానము నెరవేర్చబడుతుంది. హల్లెలూయా హల్లెలూయా. ఆ వాగ్దానం నెరవేర్చబడుతుంది. అంతేకాదు ఆ వాగ్దానం పట్ల మన విశ్వాసం ఉంచాలి, నమ్మాలి. నమ్మితే అవి నెరవేర్చబడతాయి. అంతట్లో దేవుడిచ్చిన ధైర్యపు మాట, దేవుడిచ్చిన వాగ్దానము. ఈ సంవత్సరంలో ఎంతో మంది ప్రమాణాలు చేస్తారు, ఎంతో మంది మాటనిస్తారు. వచ్చే సంవత్సరం నీకు ఇల్లు కట్టి పెడతాను, వచ్చే సంవత్సరం నీకు అది చేస్తాను, వచ్చే సంవత్సరం నీకు ఇది చేస్తాను అంటారు. తప్పుగా అర్థం చేసుకోదు. కానీ ఏ రోజు ఏం జరుగుతుందో, ఏం చేస్తారో కూడా మనకి తెలియదు. కానీ దేవుడు ఆ 2026లో మొదటి రోజున, మొదటి గడియల్లో ఇచ్చిన వాగ్దానం చదువుతూ ఉంటే ఆ వాగ్దానాన్ని బట్టి చాలా ధైర్యము, హల్లెలూయా. ఆ వాగ్దానాన్ని మనం ఏం చేయాలంటే నమ్మాలి, విశ్వసించాలి. మనందరికి తెలుసు కదా, అబ్రహాము భార్య ఎవరు?
అబ్రహాము భార్య. ఆమె కొన్ని వాగ్దానాలు దేవుడు ఆమెకు అనుగ్రహిస్తున్నాడు. ఆది కాండము చివరిగా 18వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూద్దామా తల్లి. ఆది కాండము 18వ అధ్యాయము చివరిగా 18వ అధ్యాయం 10వ వచనం. అందుకు ఆయన, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరల వచ్చెదను, అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. సారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహాము సారాయిను బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము సారాకు నిలిచిపోయెను కనుక సారా, నేను బలము ఉడికిన దాననై తరువాత నాకు సుఖము కలుగున, నా యజమానుడకు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలునైన నేను నిశ్చయముగా ప్రసవించెదనా అని సారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమందు నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను, అప్పుడు సారాకు కుమారుడు కలుగును. సారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును నీవు నవ్వుతావనెను. హల్లెలూయా. వాగ్దానం తీసుకోలేదా? ఆనాడు సారా కూడా ఏం చేసిందంటే, ఆమె గుడారము వెనుక తన యజమానుడు అబ్రహాముకి కొన్ని వాగ్దానాలు దేవుడు అనుగ్రహిస్తుంటే ఆమె విని నవ్విందంట. మేదట కంట, ఈ సంవత్సరం కూడా కాదు, ఎప్పుడు కంట, మేదట కంటే ఇంకా నేను ఎంత బలహీనరాలైపోతాను, ఇంకా నేను ఎన్ని కర్రలు మార్చాలో, ఇంకా ఎన్ని మంచాలు మార్చాలో, ఇంకా నేను ఎంత ఉడికిపోతానని చెప్పి ఆమెలో ఆమె నవ్వుకుందంట. ఏం చేసింది? ఆమెలో ఆమె నవ్వుకుంది. కానీ తర్వాత ఆ నవ్వుని ఎరిగిన ఆ దేవుడు ఏమన్నాడంటే, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? హల్లెలూయా. నీవు నవ్వుతున్నావు ఎందుకు? నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? నీకు వచ్చిన వాగ్దానాన్ని బట్టి ఎందుకు నువ్వు నవ్వుతున్నావు? కానీ నీవు కనుక వాగ్దానం పట్ల విశ్వాసం ఉంచితే, నీవు కనుక వాగ్దానం పట్ల నమ్మిక ఉంచితే, అది రాబోతున్న రోజుల్లో, రాబోతున్న సంవత్సరంలో, ఆ నిర్ణయ కాలం అప్పుడు ఆ వాగ్దానం నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. నీకొచ్చిన వాగ్దానం కూడా, నీ పరిస్థితులు ఎలాగున్నా, నీ కుటుంబ పరిస్థితులు ఎలాగున్నా సరే, నీ వాగ్దానం ఎప్పుడు నెరవేర్చబడుతుందంటే నిర్ణయ కాలం అప్పుడు. హల్లెలూయా. నీ వాగ్దానం నిర్ణయ కాలం అప్పుడు నెరవేర్చబడుతుంది. నీకు అక్కడ ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది కదా, చదవదు, మనందరికి తెలిసిన వాక్యం. నీవు పొలములో దీవింపబడుతూ, తర్వాత ఇంట్లో కూడా దీవింపబడదు, ఎలుపులో దీవింపబడదు అని వాగ్దానాలు ఉన్నాయి కదా. కొన్ని వాగ్దానాలు చూడదు ఉన్నాయి కదా. అయితే ఆ వాగ్దానము నెరవేర్చబడాలంటే ఏమి నెరవేర్చబడుతుంది? ఈ వాగ్దానం ఇంత అనుకుంటే సరిపోతుందా? జనవరి నెలలైనా వాగ్దానం నెరవేర్చబడుతుందా? కాదు. నీ పొలములో ఎప్పుడు దీవింపబడతావు? నిర్ణయ కాలము. చప్పట్లు కొడుతూ యేసయ్య మనం అయిపోదామా? ఏంటా నిర్ణయ కాలము? ఎండ్లకాలం నెరవేర్చబడుతుందా? కాదు, వర్షాకాలము. అదే నిర్ణయ కాలము. నీ ఫలము బహుగా ఫలించాలంటే, నీ పొలములో దీవించబడాలంటే ఒక కాలం ఉంది, వర్షాకాలము. అదే దేవుడు నిర్మించిన కాలము. నీ వాగ్దానం కూడా నెరవేర్చబడాలంటే ఒక కాలం ఉంది. దాని పట్ల నువ్వు విశ్వసించి నమ్మినట్లయితే అది వస్తుంది, నిర్ణయ కాలము. హల్లెలూయా. చెప్దామా హల్లెలూయా. కాబట్టి ఆ సారా అబ్రహాములు కూడా ఆ నిర్ణయ కాలము కొరకు ఎదురు చూశారు. ఆ వాగ్దాన నెరవేరు కొరకు విశ్వాసముతో నమ్మికతో ఎదురు చూశారు. వారిలో అటువంటి మంచి లక్షణములు కలిగి ఉంటాను కాబట్టి వారికి వచ్చిన వాగ్దానములు ఒక్కొక్కటి నెరవేర్చబడ్డాయి. రాత్రి వాక్యం ఉంటున్న నీవు కూడా నీ వాగ్దానాలు నెరవేర్చబడాలంటే నీవు కూడా వాగ్దానాలను విశ్వసించాలి. అంతేకాదు, మొదట మనం విన్నాము, మరియ తను వాగ్దానము నెరవేర్చబడిన వ్యక్తి, వాగ్దానం పొందుకున్న వ్యక్తి. మొదటిగా వాగ్దానాల కొరకు ప్రార్థించిన మరియ, ప్రార్థించిన అబ్రహాము. అంతేకాదు, రెండవదిగా మరియ ఏం చేసింది? రెండవది మరియ
సేవకుని చేతికి ఆ వాగ్దానాన్ని అప్పగించింది. అంతేకాదు మూడవదిగా ఆ వాగ్దానము బైబిల్ ధ్యానించింది. అలాగా వాగ్దానాన్ని నెరవేర్పులోనికి తెచ్చుకుంది. అబ్రహాము కూడా మొదటిగా ఆ వాగ్దానాన్ని ప్రతిరోజు బలిపీఠం కట్టి ప్రార్థించేవాడు ఎక్కడికి వెళ్ళినా. అంతేకాదు ఆయన రెండోదిగా ఆయన శ్రమల్లో కూడా ఆ వాగ్దానము, ఆ పరిస్థితులు ఒక రీతిగా, వాగ్దానం ఒక రీతిగా ఉన్నను ఆ వాగ్దానం పట్ల నమ్మిక విశ్వాసం ఉంచాడు. అంతేకాదు తన భార్య అయిన సారా కూడా వాగ్దానం పట్ల విశ్వాసము నమ్మిక ఉంచింది. నిర్ణయ కాలంలో అది జరుగుతుందని వారు నమ్మారు కాబట్టి వారి యొక్క జీవితాల వాగ్దానాలు నెరవేర్చబడ్డాయి. ఈ రాత్రి వాక్యం ఉంటున్న నీవు కూడా తీసుకున్న వాగ్దానం నెరవేర్చబడాలంటే ఈ యొక్క మంచి లక్షణాలు నీలో ఉంటే ఆ వాగ్దానం నెరవేర్పులోనికి వస్తుంది. ఇది పరిస్థితులు ఏదైనాను, నీ కుటుంబంలో నీ యజమాని ఎటువంటి వాడైనను, నీ బిడ్డలు ఎటువంటి వారైనను, నీ కుటుంబ పరిస్థితులు ఎట్లున్నను, నీ పరిస్థితులు ఎట్లున్నను, ఆ వాగ్దానమును నెరవేర్చిన దేవుడు నీతో కూడా ఈ రాత్రి మాట్లాడి ఉన్నాడు. నిర్ణయ కాలములో నీ వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నాడు. నోరు తెరిసి ప్రార్థన చేయగలుగుతావా? చిన్న బిడ్డలు, యవనస్తులు, తల్లులు, తండ్రులు ఎవరు వాగ్దానం తీసుకోకుండా లేము. అందరూ వాగ్దానము తీసుకున్నాము. తెలుసు నీ వాగ్దానం. ఒకవేళ అది కంఠస్థం లేకపోతే అయ్యా వాగ్దానము కొరకు ప్రార్థించే కుమార్తెగా నన్ను మార్చండి అయ్యా. దేవా వాగ్దాన దేశము ఇతరులకి ఇచ్చిన నమ్మదగిన దేవుడాయన. చెప్పకూడదు అందరూ. వాగ్దాన దేశము ఇతరులకి ఇచ్చిన నమ్మదగిన దేవుడాయన. వాగ్దాన ఫలమును హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్.